మొన్న మధ్యన ముంబైలో అంబానీ హాస్పిటల్ దగ్గర చెక్ చేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి గూడకి సంబంధించినటువంటి ఆపరేషన్ తప్పనిసరిని ఆయన చాలా కాలంగా ఈ షేక్ హ్యాండ్ ఇచ్చేటటువంటి సందర్భంలో అభిమానులు అత్యుత్సాహంతో లాగినటువంటి కారణంగా భుజం నొప్పి ఏర్పడింది, గోడ నొప్పి ఏర్పడింది. ఆ మధ్యన మోడీని కలిసినటువంటి సందర్భంలో చెప్పినటువంటి విషయం కూడా విన్నాం. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాను. మరోవైపున బండ్ల గణేష్ వచ్చేటప్పటికి అప్పట్లో ఏదో సినిమాకి సంబంధించినటువంటి అంశంలో షూటింగ్ సందర్భంగా పడ్డప్పుడు దెబ్బ తగిలిందన్నారు. అది ఏది అన్నది పక్కన పెడితే ఆయన గోడ నొప్పి అయితే చాలా ఇబ్బంది పెడతా వస్తుంది, బాగా ఇబ్బంది అవుతూ వస్తుంది. దానికి కంపల్సరీగా సర్జరీ చేయాల్సిందేనని నిపుణులు చెప్పినటువంటి నేపథ్యంలో నాకున్నటువంటి బాధ్యతల్ని పూర్తి చేసి కావలసినటువంటి సిస్టమ్ని సెటరైట్ చేసి ఆ తర్వాత వస్తానని బాధ్యతాయుతంగా చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అవన్నిటినీ కూడా ఈ 4-5 రోజుల్లో డ్యూటీస్ అన్నీ సెటరైట్ చేసుకున్నాక అటు గ్రామీణ ప్రాంతాల నిధులు, అట్లాగే పంచాయతీల జీతాలకు సంబంధించినటువంటి నిధులు, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రాబ్లమ్ సెట్టింగ్, అట్లాగే పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను క్లియర్ చేసుకుని ఇప్పుడు ఆపరేషన్కి వెళ్తున్నారు. 30 రోజుల పాటు విశ్రాంతి అన్నటువంటిది వైద్యులు చెప్పారు. బట్ అక్కడి నుంచి సమీక్షలు అయితే చేస్తూ ఉంటారు.